నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం. అమరావతిలో రాబోయే 3 ఏళ్లలో అద్భుతాలను చూడబోతున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దావులూరులో 2 అంతస్తుల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు బోనె ప్రసాద్. ఎన్టీఆర్ స్వగృహ పథకం ద్వారా మంజూరైన నూతన గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోనె ప్రసాద్. ఇల్లంటే 4 గోడలు కాదని ఓ కుటుంబ గౌరవం, భద్రతని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్నదే ఆశయమన్న సీఎం దాన్ని నెరవేర్చి తీరతామని పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. దేవగుడిపల్లిలో హేమలత, షేక్ ముంతాజ్ బేగమిళ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ప్రజావేదిక సభ వద్ద లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. భూగర్భ జలాల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 17 నెలలైంది, చాలా ఇబ్బందులున్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్ని కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. నూతన సంవత్సరం రోజు ఉగాది,
ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈరోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి చేసే బాధ్యత మీది. చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏపీలో స్పీడ్ ఆఫ్ క్లీయింగ్ బిజినెస్ విధానం వల్ల భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో రాబోయే 3 ఏళ్లలో అద్భుతాలను చూడబోతున్నారు. ఏపీ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ స్టార్టప్లకు సిద్ధంగా ఉందని తెలిపారు. సిఐఏ సదరన్ రీజియన్ విత్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025కు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే $5 ట్రిలియన్ చేరుకుంటుంది. దీన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ విజన్. నిపుణులు దానికోసం కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. In our current higher educational institutions, we are not able to provide any gainful employment even after 3 to 4 years of formal training. Whilst youngsters go to Ameerpet and within 4 to 6 months of training they are able to find a job. So I truly believe that fundamental transformation, not correction, transformation is required in higher education. We must move from degree acquisition to skill activation. We can draw a lot of examples from across the world. Dr. Ashwini ji just mentioned about Stanford University and asked me to explain why Stanford has fostered innovation. And to be fair, it's a very old institution. It has built itself organically. But the most important thing is the ability of the institution to transform itself, to adapt to changes around itself. And when I went to Stanford, I was part of the old curriculum at the Graduate School of Business. I was literally the last batch of the old curriculum. And Brahmni, my wife, is also Stanford MBA. She was part of the new curriculum. And there's so much of sea change between the curriculum, the approach, that even universities have to start transforming themselves, otherwise they become irrelevant. Professor Ratnaji just mentioned about public universities. So that is my concern. Public universities also should transform themselves. They should be led by best in industry to drive changes. Only then will they also be relevant in higher education. You know, there is always a persistent gap between academia and industry. Lot has been discussed today about it. But it's very, very important that we accelerate reforms. So APSHI, Vice Chair, is here. All the thought leaders are here in this room. What is important is pace, speed at which we bring in the change. We must accelerate reforms through dynamic curriculum updates, structured internships, mentor and career guidance ecosystem, and faculty immersion programs. You know, this is not merely a luxury, this is need of the hour, this is necessity for India. As all of you are aware, there has been a change in the government in the 16 months back. And the Honorable Chief Minister signed one of his first GO, which was skill census.
And the idea was, how do you assess the citizens across various traits? And then what kind of skill intervention we should provide? As leaders have said, Mr. Naidu is a visionary. He always looks ahead of the time, and then he leaves execution to youngsters like me. We tried skill census in its traditional census format in my own constituency, Mangalgiri, and we failed miserably. We were unable to assess across the various traits that today people are gainfully employed. And that is where we have just launched an initiative called Naipunyam. And Naipunyam is not merely a supply-demand aggregator of jobs, but it is a platform to assess skills across any trait available. And that is where AI has really come to help us. So you're an AC mechanic or a two-wheeler mechanic to an AI engineer, you will be assessed using AI, and we will be able to give you clear skill interventions, including training, so on and so forth, to help you upgrade. Andhra Pradesh was, exactly 18 months back, not in the radar of any investment or investor coming to India or even in India. But today we have attracted close to $120 billion worth of investments already. And the partnership summit that we're hosting 14th, 15th in Visakhapatnam, we're hoping to close another $120 billion investment. By the end of our term, as we go for re-election in 2029, I have a vision that we can attract $1 trillion worth of firm commitment. So these are investments that obviously will not get done in the year that they're signed, but they will start. So if you look at ArcelorMittal project, it takes 7 years for all 3 phases to be implemented, but $15 billion will get invested in that project. If you look at the Google Data City, it's $15 billion that will get invested in 3 years. So we will bring $1 trillion worth of investment here to Andhra Pradesh, but I would request CIA to run at the pace of Andhra Pradesh government so that we can work collaboratively, we can look at changes proactively, and we are here not to waste your time. We are here to take your input and implement it to make sure that the Andhra model of collaboration is truly implemented in spirit. నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు, నాయుడు మోదీ కలయిక అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ పరిశ్రమలన్నీ ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు వేగవంతమైన ప్రక్రియ ఎకోసిస్టమ్ అని వివరించారు. మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని లోకేష్ గుర్తు చేశారు. As part of the manifesto committee, we made 6 promises, and the first promise was to create 20 lakh jobs in the 5 years of the NDA government. So it's the Super 6 promise. The first promise is that. So for us, it's not just a target; it is a pledge to the youth of Andhra Pradesh. And this is perhaps one of the biggest employment mission that has ever been undertaken by a state in India. So every single policy that we have created is with a clear focus to create jobs. That was the single driving agenda with which our policies have been created. So if you look at it in the last 16 months, we've had firm commitments of $120 billion worth of investments. So these are not MOUs that we have signed and forgotten. In fact, quite a few of them we haven't even signed an MOU. So one great example of it is ArcelorMittal. They're going to build India's largest steel plant in already a steel city called Visakhapatnam. South of Visakhapatnam, they're building a steel plant, and we have no MOU with ArcelorMittal. And it got concluded. The entire understanding with Aditya Mittal and I got concluded over a Zoom call. And the second example of it is, of course, Google, which is India's largest FDI investment ever. And that's again coming to Visakhapatnam, our data city. So that's a testimony of how we have attracted global investments. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery
NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about, the investment quantum, for me it is a number of jobs it creates. And that is what is very, very important for me and of course all of us sitting here. And that's the promise that we've made. The Partnership Summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors, we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, even, medium-sized companies are investing, north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3 month delay, even a month delay changes their entire business plan. In some cases, it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant, and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered. And if you look at it, it's not just in IT. We have extended across blue collar jobs. So manufacturing is core to us. Hospitality is also very, very important. We are one of the very first states to recognize tourism as an industry and give it that status. And the target given by our Honorable Chief Minister is to create 50,000 rooms over the next 3.5 years. We have finished 1.5 year of a term. So far, we have signed about 8,500 keys. The rest we will also complete. So speed is what defines Andhra Pradesh today, and that I believe is our competitive advantage. So a lot of people ask me, why Andhra Pradesh? I'll give you 3 distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear. Speed. Second is our leader. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that, all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. So these are relationships that we've leveraged, we've worked on, we've interacted, and we're able to ground such amazing companies to Andhra Pradesh. The third clear reason, I'm sure all of you would have heard in my public speeches also, while many states in India have double engine sarkar, only Andhra Pradesh has double engine bullet train sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we have the double engine bullet train sarkar, we're working exceptionally hard. We are very much aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసమే మొదలుపెట్టిన పంచాయతీ భవనాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ఎమ్మెల్యే బోడప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నుండి 40 లక్షలు, మండల పరిషత్ మరియు పంచాయతీ నుండి 24 లక్షల నిధులు మొత్తం 64 లక్షలతో నిర్మించిన 2 అంతస్తుల పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోడప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇదే కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా నేను శాసనసభ్యుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. మనకి మంచి జరుగుతుంది అనుకుంటే దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. మనం మంచి జరగాలి అని చెప్పేసి, మన గ్రామానికి మంచి జరగాలి అని చెప్పి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. 14-19లో ఇంత చక్కగా అభివృద్ధి చేశాం, సరే ఇంకొకసారి వేరే వారిని చూద్దామని చెప్పి వేరే వారికి అవకాశం ఇస్తే అభివృద్ధి చెయ్యకపోగా అభివృద్ధిని నాశనం చేయకూడదు. కానీ 14-19లో ఇంత అభివృద్ధి జరిగినాక 19-24లో అభివృద్ధి వినాశనం జరిగింది. మీరందరూ చూశారు. ప్రత్యేకంగా నేను చెప్తే మళ్ళీ వాళ్ళు రాజకీయం అంటారు.
వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయినాయి. 4 తర్వాత మళ్ళీ అభివృద్ధి ప్రారంభమైంది. చాలా గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నాం. యనమలకుదురు గ్రామంలో వంతెన 80-90% నేను పూర్తి చేస్తే దాదాపు 1,00,000 జనాభా ఉన్నది. చిన్న బ్రిడ్జిలో నుంచి రోజు ట్రాఫిక్ జామే. అప్పుడు పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ తిరిగి నేనే పూర్తి చేయటం జరిగింది. మన నియోజకవర్గంలో 3 పనులు, ఒకటి కుందేరు బ్రిడ్జి ఒకటి పెండింగ్ ఉంది. అదే ముఖ్యమంత్రి గారు మొన్న ఆయనే అడిగారు స్వయంగా, అదేంటి ఎందుకు పూర్తి చేయలేకపోయామంటే వెంటనే దానికి నిధులు కేటాయించి పూర్తి చేయండి అని చెప్పారు. ఈ రాబోయే 1-2 నెలల్లో జీవో వస్తుంది, దానికి కూడా పూర్తి చేస్తాం. అదే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకు చేతనైతే అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదు, నాశనం చేయకూడదు. మన వ్యవస్థలు బాగుపడాలి. మనం ఈరోజు ఇక్కడ మనం మంచిగా జీవిస్తున్నాము, మన భవిష్యత్తు మన పిల్లల కోసం అనుకుంటే మనకి అభివృద్ధి అనేది ఒక మంచి అభివృద్ధి జరిగిన గ్రామాన్ని అందించాలి. నేను ఇక్కడ ఈ ఊర్లోనే మీకు చెప్తాను, చక్కగా ఎస్సీ కాలనీలో ఒక మంచి సైట్ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహం, జగజ్జన్ రావు గారి విగ్రహం పెట్టుకున్నారు. అదంతా ఖాళీ స్థలం ఉంది. సరే, ఆ రోజు ఎన్నికల సమయం, మనం ఆ ఎదర ఖాళీ స్థలం నాశనం చేయకూడదు, అది ఓపెన్గా ఉండాలి అనే ఉద్దేశంతో వెనకమాల నా సొంత నిధులతోటి ఒక రేకులు వేసి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ చేసుకుంటాను. ఆ ఎదర ఖాళీ స్థలంలో సువ్వలు ఇవాళకి అలాగే ఉండిపోయినాయి. ఊరినే అట్ట వేశారు, అసలు ఏది ఉపయోగం లేకుండా, పిల్లలు ఆడుకోవడానికి కూడా లేకుండా దాన్ని అట్లా సర్వనాశనం చేశారు. మళ్ళీ ఒక్కొక్క పని మేమే పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. మంచి చేసే ప్రభుత్వం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ వ్యక్తి. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వంలో మరి మీ ఊరు బయట నుంచే ఔటర్ రింగ్ రాబోతా ఉంది ఈ పక్క నుంచి. అది వస్తే మీ భూములకి, ఆకాశానికి రెక్కలు అందుకుంటాయి. అంటే అందరూ ఇక్కడ భూములు ఉన్నాయని కాదు, మనకు కూడా ఏదో ఒక ఉపాధి, కొంతమందికైనా ఇక్కడ ఏదో ఒక ఉపాధి దొరుకుద్ది, పరిశ్రమలు వస్తాయి, ఇంకా దానికి సంబంధించినవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నూతనంగా ఇల్లు నిర్మించుకునే వాళ్లకి ప్రభుత్వం వారు 2,50,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. దీనిని సద్వినియోగపరుచుకోవాలని శాసనసభ్యులు బోడె ప్రసాద్ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో ఎన్టీఆర్ స్వగృహ పథకం ద్వారా 32 ఇళ్లకు నిధులు మంజూరు చేయగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంటిని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించి దంపతులకు నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ 2026 జూన్ నెలలోపు టిడ్కో గృహాలను నిర్మించి ప్రజలకు అందజేసి పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇప్పుడే దావులూరులో పంచాయతీ కార్యాలయం భవనం, నూతన భవనం ప్రారంభోత్సవం చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశం అన్ని నియోజకవర్గాల్లో అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయటం జరుగుతూ ఉంది. దాదాపు 1.5 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో వచ్చేసి 10-38 ఇళ్ళు పూర్తి చేయటం జరిగింది. నూతనంగా దాదాపుగా 469 ఇళ్ళు అర్బన్ ప్రాంతానికి, అంటే తాడిగడప మున్సిపాలిటీకి కానీ ఇక్కడ కానీ, ఇంకా ఎవరైనా వస్తే ఇంకా అవి కూడా ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి 2.5 లక్షల రూపాయలు అర్బన్ ప్రాంతంలో హౌసింగ్ లోను, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే ఇంకా అదనంగా 50,000 నుంచి 75,000 రూపాయల దాకా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. 2014-19 నుంచి ఒకసారి మీరు ఆలోచిస్తే 14-19లో మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు చాలామందిని అడిగాం, ఇల్లు కట్టుకోండమ్మా, ఇల్లు శాంక్షన్ ఇస్తా ఉన్నాము అని అంటే, మన నియోజకవర్గంలో ఒక 1000 ఇళ్ళు వస్తే దాదాపు 500-600 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి.
మిగిలిన ఆ 30 లేకపోతే 40% ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు ముందుకు రాకపోతే పక్క నియోజకవర్గంలో వాళ్ళకు కూడా మీరు ఏదైనా ఉంటే వాడుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే 14-19లో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్న వాళ్ళు ఏ ప్రభుత్వం మారినా లబ్ధిదారులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉంటాం. ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ అప్పో సప్పో చేసి మనం ఇచ్చే డబ్బులు చాలు. ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వం మరి ఆ రోజున మారితే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేసేయటం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే పథకాలు పేర్లు మార్చడమే కాకుండా పేదవాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పుడు టిడ్కో తీసుకున్నాం, దాదాపు 80-90% పూర్తి చేసాం. ప్రభుత్వం మారేసరికి రంగులు మార్చారు కానీ పథకాలు పూర్తి చేయలేకపోయారు. పైగా లబ్ధిదారుల పేరుతోటి లోన్లు తీసుకొని ఆ డబ్బులు కూడా ప్రభుత్వంలో వాడేశారు. మన టీడీపీ చైర్మన్లే ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో అవ్వచ్చు, అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాం. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆపేశారు, సంక్షేమం కొన్ని రకాలు ఆపేసి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. కానీ అభివృద్ధి చేతనైనంత స్థాయిలో మేము చేశాం. చాలా గ్రామాలు 90%, 80% అభివృద్ధి పూర్తి చేశాం. కానీ 19లో అధికారం మారగానే ఇళ్ళు లోనులు తీసుకున్న వాళ్ళు మీ కర్మ, మీకు లోన్లు ఇవ్వం, లేకపోతే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టిన వంతెన కాబట్టి మేము ఇది పూర్తి చేయం, లేకపోతే ఈ ఫ్లైఓవర్ ఆ ప్రభుత్వంలో 90% పూర్తి చేశారు కాబట్టి ఇది చెయ్యం. టిడ్కో హౌసెస్ అంటారా, నిజంగా నాకు చాలా బాధ ఉంది. నిర్మాణం పూర్తి చేసి 80-90% పూర్తి చేసి అడవిలాగా చెట్లు, చెదపురుగులు, పాములు, గబ్బిలాలు తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు అని అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ వ్యవస్థలను గాడిలో పెట్టేసరికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ఒక్కోటిగా వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఈరోజు టిడ్కో హౌసెస్ కూడా నిర్మాణం వేగంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ఉయ్యూరు పట్టణానికి వచ్చి అది ఎప్పుడైతే పూర్తి చేస్తామో అతిపెద్ద పండగ ఈ ఉయ్యూరులో చేసేది టిడ్కో హౌసెస్ అని 22,500 మందికి ఇళ్ళు కేటాయించి మరి గృహప్రవేశాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసిన 1030 ఇళ్ళు గృహప్రవేశ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే టిడ్కో హౌసెస్ కూడా ఉయ్యూరు పట్టణానికి సంబంధించి ఎలాంటి వారు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జనవరి ఫిబ్రవరి లోపు 70-80% ఇళ్ళు పూర్తయినవి అయినట్టు ప్రతి శనివారం కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ఒకవేళ నిర్మాణంలో ఆలస్యం అయితే జూన్ లోపు 100% కూడా టిడ్కో హౌసెస్ ఉయ్యూరు పట్టణంలో ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళు డబ్బులు కొంతమంది కట్టారు, కొంతమంది లోనులకి రీపేమెంట్లు కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారం మారినప్పుడు పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఇవాళ నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో 2014-19లో హౌసింగ్ లోన్లు తీసుకుంటే వాళ్ళకు వచ్చే సబ్సిడీ అమౌంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆపేయటం జరిగింది. ఆపివేయటం కాకుండా వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటం జరిగింది. అభివృద్ధి జరగకపోగా మళ్ళీ ఏదైతే నాశనం చేశారో దాన్ని అన్నింటినీ వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఇప్పుడు ఒక్కోటిగా అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పెట్టి ఈరోజు గృహ నిర్మాణం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉద్యోగ కల్పన కానీ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అభివృద్ధి కూడా వేగంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దాదాపు అర్బన్ ప్రాంతానికి 420 ఇళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది.
రూరల్ ఏరియాలో కూడా ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి ఎంతమంది వస్తే అంతమందికి ఇల్లు శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన, రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం. అమరావతిలో రాబోయే 3 ఏళ్లలో అద్భుతాలను చూడబోతున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దావులూరులో 2 అంతస్తుల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు బోనప్రసాద్. ఎన్టీఆర్ స్వగృహ పథకం ద్వారా మంజూరైన నూతన గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోనప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.